గేమ్ చేంజర్ నుండి థర్డ్ సింగిల్ రేపైతే మనకు రాబోతుందన్నమాట. ఈ లోపులోనే BTS అంటే బిహైండ్ ది సాంగ్ అని చెప్పి తమనన్న మనకైతే నిన్న రాత్రి ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సర్ప్రైజ్ కాదు, అది షాక్ అనమాట. అది విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కన్ఫ్యూజన్లు అయితే రేకెత్తుతున్నాయి. మొట్టమొదటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది లేటెస్ట్ సాంగా ఓల్డ్ సాంగా, ఎందుకంటే కొన్ని వైబ్స్ వినండి, కొన్ని ట్యూన్స్ వినండి, ఎక్కడో విన్నట్టు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మొత్తం పాత సాంగ్ వింటున్నటువంటి ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఇందులో వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి, తమనే మాట్లాడిండు, ఇద్దరు సింగర్స్ ఉన్నారు వాళ్ళే మాట్లాడారు, శంకర్ గారు కూడా దీని గురించి మాట్లాడారు, వీళ్ళే మాట్లాడారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అదే జాబిలమ్మ జాకెటెస్కి వచ్చినటువంటి సాంగ్ ముందు లీక్ అయిందనమాట, ఆ తర్వాత నిదానంగా రిలీజ్ చేయడం జరిగింది. సాంగ్ అయితే ఊహించినంత అప్రిషియేషన్స్ అయితే రాలేదు. చాలామంది ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉంటారు, ఇది ఎక్కడ సాంగ్ రా మామ అని. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రామచామచారా, అందులో రామ్ చరణ్ చార్మ్ బాగుంది, రామ్ చరణ్ డ్యాన్స్ ఓకే అన్నట్టుగా ఉంది. కానీ రామచరణ్ ఆ లిరిక్స్ అయితే ఉన్నాయో అంత ఇదిగా అనిపించలేదు. ఆ ట్యూన్స్ కూడా ఎక్కడో కాపీ కొట్టాడు అని చెప్పి బేభత్సమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి టీజర్ అయితే వచ్చిందనమాట. ఇదైతే బేభత్సమైనటువంటి అప్రిషియేషన్స్ పొందింది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఒక మెలోడీ సాంగ్ని మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. మొట్టమొదటి మన లేడీ సింగర్ శ్రేయా ఘోషాల్ గారు ఏం చెప్పారు అని అంటే, ఈ సాంగ్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి సాంగ్, ఎలాంటి సాంగ్ నేను ఇప్పటిదాకా ఎక్కడా కూడా పాడలేదు, కానీ విని ఎరగనటువంటి పాట తమన్ గారు నాతో పాడిస్తున్నారు. ఇలాంటి పాట పాడాలంటే ఒక అదృష్టం ఉండాలి. రామ్ చరణ్ అయినా, శంకర్ గారైనా, తమనైనా వీళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోండి, చాలా గొప్ప సాంగ్, మీరే వినండి, మీకు నచ్చింది అనేటటువంటి తెలియజేశారనమాట. ఆ తర్వాత మన ఇంకో సింగర్ ఏం తెలియజేసిందంటే, ఈ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది, మన రామ్ చరణ్ గారికి తగ్గట్టుగా ఉంటుంది, ఇప్పటిదాకా మీరు వినండి, మీరు ఒక స్టార్మ్లోకి వెళ్ళిపోతారు అనేటటువంటిది. ఇంకా తమను చూసుకున్నట్లయితే మన శంకర్ గారితో పనిచేయడం ఏదైతే ఉందో ఇది నా అదృష్టం, ఇలాంటి దానికోసం నేను ఎన్నో రోజుల నుండి కలలు కన్నాను, ఇప్పటికి అలాంటి ఛాన్స్ అయితే వచ్చింది. ఈ శంకర్ గారి సినిమాలో ఇంకా మెలోడీ సాంగ్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇంకా పెద్ద అదృష్టం. దీనికోసం నేను చాలా టైం తీసుకున్నాను. శంకర్ గారికి కూడా దీన్ని వినిపించాను, దిల్రాజు కూడా వినిపించాను, రామ్ చరణ్ అందరికీ వినిపించాను అనమాట. అందరూ అదిరిపోయిందన్నారు. ఇక మీ వంతు మీరు ఎలా ఉంటుంది అనేటటువంటిది దానికోసం అయితే నేను వెయిట్ చేస్తాను అనేటటువంటి మాటలైతే వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ప్రోమో అంటే ఏదో సాంగ్కు సంబంధించినటువంటి ఇమేజెస్ ఇస్తారంటే జస్ట్ సింగర్స్తో అయితే పాడించడం జరిగింది. నిజంగా ట్యూన్ అయితే అదిరిపోయింది భయ్య, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇది కూడా అంతే, వినగా వినగా ఎక్కేటటువంటి సాంగ్ స్లో పాయిజన్. మన కిసక్క సాంగ్ అందరూ ట్రోల్ చేశారు, 2-3 సార్లు విన్నాక దానికి అందరూ ఫ్యాన్ అయిపోయారు అనమాట. సో దానికి దీనికి నేను కంపారిజన్ చేయట్లేదు, చెప్తున్నాను అనమాట. అది ఏ విధంగా అయితే స్లో పాయిజన్, ఇది కూడా అదే రకంగా స్లో పాయిజన్, కాకపోతే మరీ స్లో పాయిజన్ అనమాట. అంటే మీకు క్లారిటీగా చెప్పాలి అని అంటే భీమ్లా నాయకులో ఉంటుంది అనమాట. ఊసంతా నన్నింత పోనీ అవ్వు, కూసంతా పనిచేయని అవ్వు అని చెప్పి నా సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ ఏదైతే ఉందో సినిమాలో లేదు, కానీ వండర్ఫుల్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ సింగర్ అయి ఉండొచ్చు, చాలా ప్రాణం పెట్టేది ఆ సాంగ్ పాడటం జరిగింది. ఆ సాంగ్ ఎంత అయితే ఎక్కిందో ఈ సాంగ్ కూడా అలానే ఎక్కింది అనమాట. ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. తమన్ గారు మెలోడీ సాంగ్స్ ర్యాంప్ ఇస్తారు అనమాట, ర్యాంప్ ఆడిస్తారు. అది కాక మన శంకర్ గారి సినిమాలో మెలోడీ సాంగ్స్ అయితే ఉన్నాయో మెయిన్ హైలైట్గా నిలబోతున్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే భారతీయుడు 2లో కూడా ఒక సాంగ్ ఉందనమాట, కానీ పెట్టలేదనమాట. ఆ సాంగ్ చాలా పెద్ద హైలైట్. అది కానీ పెట్టినట్టయితే నిజంగా సినిమా కొద్ది గొప్ప ఆడేది, అది పెట్టకపోవడం వల్ల సినిమా అయితే అంత ఇదిలే ఆడలేదనమాట. సో అదే రకమైనటువంటి సాంగ్, అంటే గూస్ బంప్స్ రావాలి, అట్ ద సేమ్ టైం సినిమాలో ఉన్నటువంటి ఇది తెలియజేయాలన్నమాట. ఇప్పుడు ఈ హీరోయిన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, హీరో వెళ్ళి కాపాడుతారు, కాపాడిన తర్వాత మళ్ళీ హీరో వెళ్తా ఉంటే ఆ టైంలో ఈ సాంగ్ వస్తుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. మనకైతే హార్ట్ టచింగ్ ఉంటుంది ఆ సాంగ్, అందులో అయితే డౌట్ లేదు. ఒక ఎమోషనల్ ఉంటుంది, ఒక మెలోడీ ఉంటుంది, వింటూనే మనమైతే స్లీప్లోకి జారుకుంటాం అనమాట, అంత మెలోడీగా ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఒక సాంగ్ పాడడానికి మేము ఇంతలా కష్టపడుతున్నాం, ఇంతలా రీసెర్చ్ చేసాం అనేటటువంటిది కూడా మూవీ టీం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. రేపైతే సాంగ్ వస్తుంది అనమాట. సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది BTS అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.